అనుశ్రీ గారు వేపూరండి, అనుశ్రీ గారు, సోరంపూడి శ్రీనివాస్ గారు, ఒకసారి ఇలా చూడండి. గడియం శ్రీ కుమార్ బంగారు ఎర్రగొండ కంతే వెళ్ళి వెంకటకృష్ణ ఏలూరు లక్ష్మీ పాలేశ్వరరావు తణుకు నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దాదాపు 24 మందికి 22,49,000 రూపాయలు రోజు చెక్కుల ద్వారా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా 24 మంది కూడా పేద దిగువ మధ్యత తరగతికి సంబంధించి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో ఏదైతే వైద్య సదుపాయాలు పొందలేకపోయారో, వారి సొంత ఖర్చులతో వైద్యాలు చేయించుకున్నారో అటువంటి వారి కోసం అండగా ఉండాలని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇటువంటి వారి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చులని ఈరోజు రీఎంబర్స్ చేసుకునే విధంగా నిధులు మంజూరు చేస్తూ చెక్కులను అందించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తణుకు నియోజకవర్గంలో దాదాపు 75 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు 24 మందికి 22,49,000 రూపాయలు అందించడం జరిగింది. ఈ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎటువంటి ప్రయోజనము పొందలేక ఎంతోమంది ఈరోజు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసిన అప్లికేషన్లు ఎక్కడున్నాయో ఆ దేవుడికే తెలిసే విధంగా ఈరోజు వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా చాలామంది ఆ రోజు ప్రజాప్రతినిధులకు ఇచ్చామండి, మేము చెక్కుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసామంటే తప్పితే అవి ఎక్కడున్నాయో తెలీదు, కనీసం దానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు ఎక్కడున్నాయో తెలీదు. ఆ విధంగా పరిస్థితి ఉండేది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా ప్రతి ఒక్కరికి పేదల కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎప్పటికప్పుడు వారికి అండగా నిలబడే విధంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వైద్య సదుపాయం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా వైద్య సదుపాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటున్నారో అటువంటి వారిని ఆదుకోవడం కోసం ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దీన్ని అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి వారందరికీ ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా అండదండలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.